ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సాకారం కానున్న రైతు బజార్ వెలమ రామాలయం ప్రాంతంలో నిర్మించే అవకాశం. భక్త సంద్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఘనంగా షష్ఠి ఉత్సవాలు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రామచంద్రపురంలో కృష్ణాలయానికి భూమి పూజ చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర పాఠశాలలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకట్టుకున్న మ్యాక్ అసెంబ్లీ. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు విజయవంతమైన మెగా జాబ్ మేళా. భారీగా తరలి వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు. జంగారెడ్డిగూడెం గరుడనగర్ లో ముగిసిన నాగూర్ మీరా షరీఫ్ మీర్జావల్లి హజరత్ వార్ల దర్గా 3వ గంధోత్సవం. పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథ్. జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బజార్ సాకారం కానుంది. రైతు బజార్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. చింతలపూడి మార్కెట్ కమిటీ నియామకం ఇటీవల జరిగింది. దీంతో కార్యవర్గం, అధికార యంత్రాంగం సమన్వయంతో జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలను రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు బుధవారం పరిశీలన జరిపారు. తహసీల్దార్ స్లేవజోజీ, మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ కమిటీ అధికారులు సంయుక్తంగా పలు ప్రాంతాలలో పర్యటించారు. వెలమపేట రామాలయం సమీపంలో కబేలా ప్రాంతంలో రైతు బజార్ నిర్మాణం చేపడితే పట్టణ మధ్యస్థంగా ఉంటుందని అంచనాకు వచ్చినట్లు తెలియజేస్తారు. దీనిపై అధికారికంగా తుది నిర్ణయం ఖరారు కావాల్సి ఉంది. గతంలో రైతు బజార్ ఏర్పాటు కోసం లక్ష్మీ హాస్పిటల్ సమీపంలో చెరువు ప్రాంతంలో ఇచ్చిన స్థలం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రైతు బజార్ ఏర్పాటు కార్యరూపం దాల్చే విధంగా ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రైతు బజార్ నిర్మాణం సాకారమైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలకే పంట సహాయం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రైతు బజార్ ను త్వరితగతిని ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు చేశారు. కళ్యాణ ఉభయదారులుగా సోమరత్ దుర్గాప్రసాద్, సునీత దంపతులు, నూజివీడుకు చెందిన తిప్పా శ్రీనివాస్ గోపి, దివ్య దంపతులు, నంగన వీర వెంకటరమణ, దేవి దంపతులు వ్యవహరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రావి వృక్షం కింద ఉన్న పుట్టలో పలువురు పాలుపోశారు. నాగబంధాలను సైతం దర్శించుకున్నారు. ఆలయంలో వెంచేసి ఉన్న వారాహి అమ్మవారికి విశేష కైంకర్యాలు చేశారు. షణ్ముఖ వారాహి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఆదివారం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. అన్నదానానికి, ఆలయ అభివృద్ధికి సహకరించే దాతలు ఆలయంలో సంప్రదించాలని సిటీ న్యూస్ తో కోరారు. స్వామి పూజాది కార్యక్రమాలు, హోమాది కైంకర్యాలు నిర్వహించేందుకు స్థలాన్ని కొనుగోలు చేయనున్నట్లు, స్థలం కొనుగోలుకు సైతం భక్తులు హితోధికంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వివాహాది శుభ కార్యక్రమాలు, పుట్టినరోజులు వేడుకలు చేసుకున్న వారందరూ స్వామివారి పేరు మీద కనీసం గజం స్థలమైన కొనుగోలు చేయడానికి ఆర్థికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపారు. భక్తమాసుల విజ్ఞప్తి. భక్త మహాశయ, మన జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్ పద్మ థియేటర్ వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 39వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయండి. ఈ రోజు నుంచి ఆదివారం వరకు కూడా 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ కళ్యాణ మహోత్సవాల భాగంగా ఈ రోజు ఉదయం 3 గంటలకి స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం కూడా జరిగిందండి. కళ్యాణానంతరం స్వామివారి అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వడం కూడా జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం కూడా జరుగుతుందండి. అదే విధంగా ఆదివారం ఉదయం 12 గంటల నుంచి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కొరకు పాత్రగా కోరుకుని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ఇదే ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ వారాహిదేవి అమ్మవారి ఆలయానికి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఆ భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా అన్న సమారాధన సహకరించేటువంటి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కమిటీ వారిని సంప్రదించి తగిన రసీదు పొందాల్సిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ఆలయ అభివృద్ధి నిమిత్తంగా సరసాగరణ చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. ఎవరైనా సరే దాతలు ఆ సరసాగరకు సహకరించేటువంటి వారు ఉన్నట్లయితే కనుక కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు ఉదయం సోమరావుతో దుర్గాప్రసాద్ గారు, సునీత గారి దంపతుల చేత ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే విధంగా అన్నదానానికి కూడా సోమరావుతో దుర్గాప్రసాద్ గారు, సునీత గారి దంపతులు సహకరించడం జరుగుతుంది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం సమీపంలో వెంచేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయం భక్త సంద్రమైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలలో భాగంగా పలువురు నాగమ్మ తల్లి ఆలయం నందు పుట్టలో పాలు పోశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నాగబంధాలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తి గీతాలు ఆలపించారు. ఆలయ ప్రాంగణంలో పలువురు దీపాలు వెలిగించారు. నువ్వు పప్పు, చలివిడి వంటి వివిధ పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు లక్ష్మణ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం చేశారు. కళ్యాణ ఉభయదారులుగా పల్లపోతుల గోపి దంపతులు పాల్గొన్నారు. నాగదుర్గాదేవి ఆలయ వ్యవస్థాపక నిర్మాణకర్త పరస ఏడుకొండలు కుమారులైన నాగరాజు, నాగలక్ష్మి దంపతులు, వెంకటరమణ, నవ్యాంజలి దంపతులు, ఆంజనేయులు, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో పలు పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే నవరాత్రుల షష్ఠి ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 4వ తేదీన భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు. రవణ భవాయ నమః. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ సందర్భంగా లోక కళ్యాణ మహోత్సవం మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమైంది. ఈ రోజు షష్ఠి మహోత్సవంలో భక్తులు 50 మంది స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్ మార్కెట్ యార్డ్ ప్రక్కన సిపిఎం ఆఫీస్ వెనుక ఉన్నటువంటి స్వయంభూ నాగదుర్గాదేవి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వర్తించడం జరుగుతోంది. కీర్తిశేషులు పరస ఏడుకొండల గారు, శ్రీమతి నాగమణి గారి దంపతుల ఆలయ ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయ అభివృద్ధి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంలా వెలిసే ఉన్నటువంటి క్షేత్రం. సంతానం లేని వారికి సంతానము, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సత్సంతాన సౌభాగ్యాలు ప్రసాదించే క్షేత్రం నాగదుర్గాదేవి దేవస్థానం. అన్నదాన మహోత్సవం నవరాత్రి మహోత్సవాలలో 9వ రోజుగా నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ నెల 4వ తారీఖు అన్నదానం కావున భక్త మహాజనులందరూ కూడా 4వ తారీఖు గురువారం జరిగే అన్నదాన మహోత్సవానికి సహకరిస్తూ అన్నదాన మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తారని, అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. పంచముఖ నాగేంద్ర స్వామిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట నాగేంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలు పురస్కరించుకుని భక్తులు తరలి వచ్చారు. షష్ఠి పర్వదినం రోజున సంతానం కావాల్సిన వారు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు నైవేద్యంగా సమర్పిస్తే వారికి సంతానం కలుగుతుందని, ఆ నమ్మకంతో షష్ఠి రోజున సంతానం కావాల్సిన వారు ఆలయానికి వస్తారని తెలిపారు. స్వామిని దర్శించుకుని స్వచ్ఛమైన కోరికలు కోరుకుంటే నాగమ్మ తల్లి తీరుస్తుందని ఆలయ నిర్మాణకర్త లక్ష్మి తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించిన తెలిపారు. కళ్యాణ అక్షంతలకు భక్తులు పోటీ పడ్డారు. పలు ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. తనకు సహకరిస్తున్న దాతలకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. 5 శిరస్సులతో నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించినట్లు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా స్వామివారు స్వయంభుగా వెలిసిన క్షేత్రమని సిటీ న్యూస్ తో తెలిపారు. షష్ఠి ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. పక్కన మా నాగేంద్ర స్వామి వెలుసున్నారు. ఎన్ని సంవత్సరాల నుండో ఉంది, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు నుండి బయటికి తీసిన తర్వాత ఏమో కొన్నాళ్ళ దాకా ఆ స్వామి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఈ రోజు చెప్పవలసి వస్తుంది. 10-11 సంవత్సరాల పైనుండే ఉన్నారండి. ఆయన పూర్తిగా బయటకు వచ్చింది 5 సంవత్సరాల నుండే ప్రజలందరిలోకి వెలుగుతూ వస్తున్నారు ఆ స్వామివారు. స్వామివారికి అభివృద్ధి మంచి జరగాలని ప్రతి ఏడు కూడా కళ్యాణం జరిపిస్తున్నానండి. కళ్యాణంలో కూర్చున్న దంపతులు సంతానం లేని వారికి మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి పిల్లలు కలుగుతున్నారండి. వాళ్ళకి సంతానం అందజేస్తున్నారు ఆ స్వామివారు. వాళ్ళలో ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కొంచెం ఆలస్యంగా సంతానాన్ని అందజేస్తున్నారండి. షష్ఠి రోజు మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ పొంగళ్ళు వండి ఆ స్వామివారికి మేళతాళాలతో ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారండి. వాళ్ళకి అనుకున్న కోరిక ఆ రోజు నెరవేరుతుందండి. అది వాళ్ళు ఇష్టంగా భక్తిగా మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా కోరుకున్న వాళ్ళకి తక్షణమే జరుగుద్దండి. కొంచెం అనుమానంగా ఏమన్నా పెట్టుకున్న వారికి నిదానంగా జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఇదండి ఇది 5 సంవత్సరాలు అవుతుందండి. నేను ఇక్కడ ప్రత్యేకంగా గుడి కట్టి 5వ సంవత్సరం నిమిత్తంగా హోమాలు 3 రోజుల నుండి జరిపిస్తున్నానండి. 3వ రోజు ఇంకా నైట్ కళ్యాణం జరిపించామండి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. దాని నిమిత్తంగా ఏమో శుక్రవారం రోజు భారీగా అన్నదానం జరిపిస్తున్నామండి. భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారి గురించి తెలుసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని
కోరుకుంటున్నానండి. ప్రతి షష్ఠికి ఇక్కడ పొంగళ్ళు వండుతారండి. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పొంగళ్ళు వండి మీరు పెట్టుకోవచ్చండి. ఈ విషయం చాలా మంది తెలియదండి. ప్రతి ఒక్కరు కూడా నాకు చందా ఇచ్చారండి గుడికి. ఇస్తే నేను మొదటి నుండి కూడా ఎంకరేజ్ చేశారండి భక్తులు. అమ్మ నువ్వు కడితే మేము సహకరిస్తామని వాళ్ళ కోరికలు అయ్యాక వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇస్తే నేను అలా కట్టానండి గుడి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన చందా ద్వారాగా ఈ స్థానాన్ని నిర్మించానండి. ఇక్కడేమో స్వామివారి కళ్యాణం జరిగిన ఉత్సవాల విగ్రహాలు ఇక్కడ పెట్టామండి. ఇదండి మా సన్నిధి, మా గుడి కూడా. ఈ యొక్క పెద్ద విగ్రహం వచ్చేసరికి ఇక్కడ 5 శిరసుల నాగేంద్ర స్వామిని పెట్టవలసి వచ్చిందండి. పెట్టాము. ప్రథమగా అయితే ఇక్కడ నేను మొదలు పెట్టింది ఈ యొక్క పుట్ట అండి. పుట్ట ద్వారాగా అందరూ పుట్టనే ఉంచారండి, పూజిస్తున్నారు. మొత్తం పుట్ట అయితే బాగోదండి అని అంటే అప్పుడు నేను పుట్ట ద్వారాగా ఉన్న స్వామిని అడిగి ఈ రూపాన్ని దర్శించమ్మా, నేను ఇక్కడే కొలువై ఉంటానంటే ఈ యొక్క రూపాన్ని నేను పెద్దవాళ్ళకి కొంచెం చెప్పుకొని, నా తోడు ఉన్న స్నేహితులకి అందరికీ చెప్పుకొని, భక్తులందరి దగ్గర మేము చందాలన్నీ వసూలు చేసుకొని జాగ్రత్తగా ఆ స్వామివారిని ప్రతిష్ఠ చేపించామండి. అదైతే ప్రథమైతే పుట్టండి మాకు ఈ గుడికి సంబంధించింది. ప్రత్యేకంగా మెయిన్ పుట్టేనండి. పుట్ట దగ్గరకు వచ్చి మీరు మనస్ఫూర్తిగా ఏది అడిగినా సరే జరుగుతుందండి. ఇక్కడ లేదండి 5 సంవత్సరాలు అవుతుందండి ఈ గుడి కట్టి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నిమిత్తంగా హోమాలు పూజలు అన్నీ కూడా బాగా జరిపిస్తున్నామండి. ఆధ్యాత్మిక క్షేత్రంగా జంగారెడ్డిగూడెం పట్టణం బాసిల్లుతోంది. కుల మతాలకు అతీతంగా క్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో గరుడ నగర్ నందు ఎప్పటి నుంచో వెంచేసి ఉన్న నాగూర్ మీరా షరీఫ్ మిర్జావల్లి హజరత్ వార్ల దర్గా 3వ గంధోత్సవం కనుల పండుగ నిర్వహించారు. గంధం ఆవు పాలతో అభిషేకాలు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, అరవ శ్రీనివాస్ మూర్తి, పఠాన్ పర్వీజ్, షేక్ జానీ, షేక్ అమీర్, మొగల్ అబ్బాజీ అండ్ సన్స్, షేక్ బాలు, రామకృష్ణ, సుబ్బయ్యచారి, ప్రసాద్, సత్యనారాయణ, కమిటీ సభ్యులు షేక్ నజీర్, షేక్ షరీఫ్, పఠాన్ చోటు, పాకనటి లక్ష్మణరావు, కర్రి గోవింద్, షేక్ ఆశ్రీ, షేక్ సాదిక్, షేక్ నాగూర్ మీరా పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తులు తరలి వచ్చారు. తమ ప్రాంతంలో దర్గా ఏర్పడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరవల్లి ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో పూజలు, ప్రార్థనలు కొనసాగుతున్నాయని తెలిపారు. దర్గాకు వచ్చిన భక్తులకు భారీ స్థాయిలో అల్పాహారం, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా నాగూర్ మీరా షరీఫ్ మిర్జావల్లి హజరత్ వార్ల దర్గాకు విచ్చేసిన పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. గరుడపక్షి నగర్ లో ఉన్నటువంటి వేంచేసిన నాగూర్ మీరా షరీఫ్ మిర్జావల్లి హజరత్ వార్ల యొక్క దర్గా వద్ద మనం కోరికలు నెరవేర్చేటటువంటి దైవంగా కీర్తించబడుతూ గత 3 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా కొన్ని వందల మందికి, వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తూ చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు నాగూర్ మీరా షరీఫ్ వల్లి దర్గా వద్ద. గమనించండి, భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. మనం మనసులో ఏది తలుచుకుని బాబా వారిని దర్శించి మన స్వహస్తాలతోటి అభిషేకం చేసుకునేటటువంటి అవకాశం కల్పించారు. పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి కూడా వీరే సప్లై చేస్తున్నారు భక్తులందరికీ కూడా. మన చేతులతో మనం అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. బాలు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చేటటువంటి దాతలు కూడా చాలా ముందుకు వచ్చి చక్కగా ప్రోత్సహిస్తున్నందుకు హిందూ, ముస్లిం అలాగే జాతి మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సమానత్వంతో ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు, మనందరూ హిందువులు అనేటటువంటి భావాన్ని చక్కగా తెలియజేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బాలు గారికి ఇంత కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై నాగూర్ మీరా షరీఫ్ మిర్జావల్లి హజరత్ బాబా దర్గా, జంగారెడ్డిగూడెం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొండ ఎదురుగుండా, గరుడపక్షి నగర్, జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు షష్ఠి ఉత్సవాలు నిర్వహించారు. భారీ స్థాయిలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారి ఆలయానికి తరలివచ్చారు. శరవణ భవ అంటూ నామస్మరణ చేశారు. నాగేంద్ర స్వామి పడగలకు పాలాభిషేకం చేశారు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నేత్రపర్వంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ అక్షతలను ప్రసాదంగా పలువురు స్వీకరించారు. మేళ తాళాల మధ్య గరిమెల ప్రభాకర్ శాస్త్రి మంత్రోచ్చరణల మధ్య స్వామి కళ్యాణం ఆద్యంతం రమణీయంగా జరిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. 5గురు దంపతులు కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కరి శ్రీరామ్ రెడ్డి సుగుణ దంపతులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి పద్మావతి దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు వనపర్తి సరోజిని, ఏలూరుపాటి అస్పత, తూటిగుంట కమల, వెలగల విజయలక్ష్మి, కాకర్ల సుబ్బలక్ష్మి, మద్దిపోటు రాధ, పెరుమాళ్ల ప్రసాదరావు, రెడ్డి సాయి శ్రీరామ్, అన్నదాన కమిటీ అధ్యక్షులు గండికోట బాబీ, ఆర్గనైజర్ వసంత్, చిక్కాల శ్రీ వెంకట రామారావు, మాడా ప్రవీణ్ కుమార్, అచ్చారావు, సుబ్రహ్మణ్యం, దుర్గారావు, శేషు, కృష్ణ, సీతారాం, తడికిమల శ్రీనివాసరావు, ఎల్ఐసి కృష్ణారావు, భారతి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సూర్య విద్యా సంస్థల నందు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకుల కోసం జాబ్ మేళా చేపట్టారు. సూర్య విద్యా సంస్థల నిర్వాహకురాలు రమాదేవి, ఏఎంసీ వైస్ చైర్మన్ మార్సెట్టి సత్యనారాయణ, సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాగూబ్, మండల పార్టీ అధ్యక్షులు కుక్కల మాధవరావు పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఊహించని విధంగా నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పీజీ వంటి విద్యార్హతలు కలిగిన యువత భారీగా తరలివచ్చారు. పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి 6 మాసాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొన్ని విషయాలు వాడు చెప్పారు. ఈ రోజు కూడా 73 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజు కూడా యథాతథంగా ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పారో అలాగే జరుపుకోవడం అనేది మనం ఇప్పుడు ప్రభుత్వాల్లో చూడటం జరుగుతుంది. గతంలో అంబేద్కర్ ఏం చెప్పారంటే ఈ రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు మన రాజ్యాంగం మంచిది కావచ్చు, కానీ దాన్ని అమలుపరిచే వ్యక్తులు కూడా మంచివాడు అవ్వాలని చెప్పేసి ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు మన ప్రభుత్వాలు వ్యవస్థలు కూడా అదే విధంగా ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ప్రభుత్వం వస్తే ఒకలాగా, ఒక ప్రభుత్వం వస్తే ఒకలాగా ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టపచ్చినట్టు సవరణ చేయడం, వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం అనేది అది కొంచెం దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ రోజున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసలు కంప్యూటర్ అంటే మొట్టమొదటి గుర్తించింది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని కూడా అయి ఉన్నాను. అయితే 2010 ఆ టైంలో కంప్యూటర్ వస్తే 2011లో 2017 తర్వాత నేను కంప్యూటర్ పట్టుకున్నాను. అంతకుముందు కూడా నేను టైప్ మిషన్ వాడేవాడిని. అయితే ఒక విషయం చెప్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆ రోజున కంప్యూటరైజ్ చేశారు. అక్కడ మొట్టమొదటి కంప్యూటర్ పట్టుకున్నది ఆయనే. మా తెలుగుదేశం పార్టీలో కూడా ఇంత కంప్యూటర్ని యూజ్ చేశారు ఆయన ఫస్ట్ టైం. ఎన్టీ రామారావు గారు ఉండగా మా అందరి పేర్లు అక్కడ కంప్యూటరైజ్ చేశారు ఆ రోజున. తర్వాత మేము ఇంత డెవలప్ చేస్తారు ఈయన కంప్యూటర్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన హైటెక్ సిటీ అని చెప్పేసి అసలు ఆ రోజున నాకు ఆలోచన లేదు. హైటెక్ సిటీ అని చెప్పేసి ఆ రోజున అక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఆ రోజున ఈ రోజున అనేక కంపెనీలను అక్కడ రాబట్టి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం ఉమ్మడి మన పిల్లలందరూ కూడా దూరం వెళ్ళకుండా ఈ రోజున అక్కడే ఎన్నో కంపెనీలు వచ్చి ఎన్నో కంపెనీలు పెట్టడం వల్ల ఈ రోజున ఎన్నో ఉద్యోగాలు వేళ అక్కడ హైదరాబాద్లో. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు రాజ్యాంగం ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధ శాఖల అధికారులు, నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ శ్రీవజోజీ, ఎంఈఓ 1 రాముడు, ఎంఈఓ 2 రాములు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, మాజీ హెచ్ఎం గెడ జగ్గారావు, గుమ్మడి శ్రీదేవి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గంగరాజు, నాగేశ్వరరావు మాస్టర్లు వ్యాఖ్యోపన్యాసం చేశారు. రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బేబీ కమల ఆర్థిక సహాయంతో నగదు బహుమతితో పాటు మెమెంటోలు సైతం అందజేశారు. రాజ్యాంగం విలువలు
గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా వక్తలు ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యధిక పెద్దదిగా భారతదేశ రాజ్యాంగం ఆవిష్కరింపబడిందని వివరించారు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా ముందు వక్తలందరూ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం అంటే ఒక జాతీయ పండుగ. నాకు తెలుసు కామన్ గా ఇంతకుముందు వక్తల పండుగ చెప్పిన దాంట్లో మీరు హిందూ పండుగ చేసుకుంటారు, క్రిస్టియన్ పండుగ చేసుకుంటారు. కానీ స్కూల్స్ లో ఇటువంటి జాతీయ పండుగలు పెట్టడం వల్ల ఆగస్ట్ 15 కానీ, జనవరి 26 కానీ, నవంబర్ 26 కానీ ఇటువంటి జాతీయ పండుగలు పెట్టడం వల్ల పిల్లల్లో జాతీయ భావం పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక వేదిక ఏర్పడుతుందని అభిప్రాయం. ఎందువల్లంటే ప్రతి స్కూల్స్ లో కూడా జాతీయ పండుగలు చక్కగా చేయడం మంచి పరిణామం. అందువల్ల రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, అదేవిధంగా జీవించే హక్కు, అదేవిధంగా విద్యా హక్కు అన్ని పొందుపరిచిన ఒక డిక్షనరీ అని చెప్పి మీ అందరూ తెలుసు, మీ మాస్టర్స్ కూడా చెప్తారు. కానీ ఏంటంటే ప్రతి సందర్భంలోనూ మనం జాతీయ భావం అంటే అందరం సమానము అనే ఒక భావంతో చిన్నపిల్లల నుంచి పెరిగితే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం సమాజానికి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఈ రోజు మన భారత రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్న రోజు 1949లో మన ఎంపీడీ గారు చెప్పినట్టుగా 1949లో భారత రాజ్యాంగ సభలో మన రాజ్యాంగాన్ని ఆమోదించబడింది. నవంబర్ 26వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మన రాజ్యాంగ డేని ఆమోద ముద్ర వేసుకొని దాంట్లో భారత పౌరుడు ఏమి కర్తవ్యం నిర్వహించాలి, మన హక్కులు అనేవి ఒక బుక్ రూపంలో రాసుకొని దాని పరంగా మనం నేర్చుకునే విధంగా మనం ఒక బుక్ ని తయారు చేశారు మన బాబు అంబేద్కర్ గారు. అది ఒక బుకే కాదు, మన భారతదేశ అభివృద్ధికి పునాది స్టార్ట్ అయినట్టు అనమాట. అప్పటి నుంచి అంటే ఏంటంటే మన హక్కులు అంటే ముఖ్యంగా స్వేచ్ఛ. మన స్వేచ్ఛగా దేశంలో తిరగడానికి ప్రశాంతం. ఇదివరకు పూర్వం రాజరికం నచ్చేది, తర్వాత బ్రిటిష్ వారు రాజరికం నచ్చేది. దానిని అన్నింటికి దృష్టిలో పెట్టుకొని మన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాతగా దాంట్లో పొందవచ్చి మన స్వేచ్ఛని, తర్వాత ఏకత్వాన్ని, తర్వాత దేశ గౌరవాన్ని దాంట్లో నింపి ఆ మత ఆచారాలన్నీ స్వేచ్ఛగా చేసుకునే విధంగా, అంటే మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అవన్నీ ఒకే విధంగా ఏ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా నడుపుకోవాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ ప్రపంచానికి 2500 సంవత్సరాల క్రితం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన గౌతమ్ బుద్ధుని సాత్విక ఆలోచనల్ని రాజ్యాంగంలో పెట్టి మనందరికీ కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా, లింగ భేదాలకి అతీతంగా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా ఏకైక భారత తాత్వికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ డాక్టర్ బాబా అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాజ్యాంగం మనకు అందించడం జరిగింది. ప్రపంచంలోని అంటే ముఖ్యంగా మన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అదేవిధంగా ప్రపంచంలోని వివిధ రాజ్యాంగంలోని ఉన్నతమైన భావనను తీసుకుని యొక్క రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా కీర్తించబడుతుంది. కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని మనందరం అర్థం చేసుకుని, ముఖ్యంగా మన రాజ్యాంగంలో గొప్పతనం అంటే అన్ని వర్గాల వారికి సమానత్వం, స్వేచ్ఛ అనేది ప్రసాదించడం జరిగింది. అంటే మనం స్వేచ్ఛగా ఉండాలి, ఇతరులు కూడా స్వేచ్ఛగా జీవించిన వాళ్ళు, అదేవిధంగా ఇతర అనేక భావనలు మన రాజ్యాంగం ఉన్నాయి. కాబట్టి అందరూ తెలుసుకుని, ముఖ్యంగా మన విద్యార్థులు భావి భారత పౌరులు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ గొప్ప పౌరులుగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం తాడివాయి నందు నిర్వహించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పూలదండలు వేసి అలంకరించారు. శాస్త్రోక్తంగా పూజాది కైంకర్యాలు నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు షష్ఠి ఉత్సవాలలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన తాడువాయి శైవ క్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆయన వెంట వీరవల్లి సోమేశ్వరరావు, అట్లూరి సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి ద్వారకా తిరుమల మండలం హనుమాన్గూడెం మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన రైతులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మాకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారకా తిరుమల మండలంలో పంగిడిగూడెం శివారు హనుమాన్గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారు, వారికి న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2025 విత్తన చట్టం ముసాయిదా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టేదిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులు వీరవల్లి శివనాగరాజు, వీరవల్లి మోహన్ రావు, వీరవల్లి వీర వెంకట్రావు, గుర్రం పాపారావు, వీరవల్లి నాగేశ్వరరావు, వీరవల్లి నాగరాజు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం హనుమాన్గూడెంలో మొక్కజొన్న విత్తన రైతులకి మొక్కజొన్న విత్తన పంట బకాయిలు డబ్బులు ఇవ్వకుండా ఆర్గనైజర్ మోసం చేసిన పరిస్థితి ఉన్నది. గత 3 నెలలుగా అధికారుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ స్పందన కార్యక్రమంలో కూడా పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ లక్షల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఆర్గనైజర్ పారిపోవడం ద్వారా, రైతులు చీటింగ్ చేయడం ద్వారా రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంటీ చెక్కులు కూడా ఇచ్చారు. ఆ చెక్కులు కూడా బ్యాంకులో బౌన్స్ అయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఆర్గనైజర్ మీద చీటింగ్ కేసు వెంటనే నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న విత్తన పంట తోలిన పంటకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పించి ఇవాళ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొక్కజొన్న 8 ఎకరాలు పొలం పెట్టారండి. పంట తీసుకుని అమ్ముకున్నాడండి. డబ్బులు ఇప్పుడు వరకు మాకు సంధించలేదండి. అది మాకు వెంటనే ఇప్పించాలి. మా పంటలేమో ఎత్తుకోలేక ఉండిపోయాం. విత్తు దున్నాం కానీ మొక్కజొన్న పెట్టలేదు. మేము మొక్కజొన్న పెట్టుకుంటప్పుడు డబ్బులు, పెట్టుబడికి డబ్బులు. ఇప్పుడు ఏం చేయలేదు, తగిమతలో ఉన్నాం. అది అనుమానం కూడా ఉండి 20,000 మోహనారండి నేను మాట్లాడి ఇలాగ అప్పారాలండి అతనే ఎంత మనం మే నెలలో ఇచ్చేస్తాను డబ్బులు. అప్పటి నుంచి ఇప్పుడు ఇవ్వలేదండి. ఆ డబ్బులు ఇదిగో అదిగానే ఉంటా రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ ఎగసాయాలు చేసుకుంటా మళ్ళీ అక్కడ సీట్లు పెట్టేస్తున్నాడండి. ఏం చేయాలో ఏంటో తెలియలా. పురుగుమంది డబ్బాలకి మాది పరిస్థితి అది. పురుగుమంది డబ్బాలకి తాగి కావాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు. 3 నెలల కాలం నుంచి ద్వారకా తిరుమల మండలంలో హనుమాన్గూడెం అనే గ్రామంలో మొక్కజొన్న రైతులు డబ్బులు ఇవ్వలేదని కలెక్టర్ గారు స్పందన చుట్టూ తిరిగి స్పందన నుంచి ద్వారకా తిరుమల మండలానికి ఏఓకి ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయడం జరిగింది. ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఏఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా
2-3 నెలల పాటు హనుమాలగూడెంలో ఉన్నటువంటి అప్పారావు అనే ఆర్గనైజరు, చిలక అప్పారావు అనే ఆర్గనైజరు 18 లక్షల రూపాయలు 7 రైతులకి ఇవ్వాలి. 7 రైతులకి ఇవ్వాల్సి ఈ రోజుకి తపాలుగా 4 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగితే చెక్కులు ఇప్పించడం జరిగింది ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఏవో గారి సమక్షంలో. కానీ ఆ చెక్కులు బ్యాంకుకి తీసుకెళ్తే బౌన్స్ అయిపోయిన పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులు లేవని చెప్పేసి రైతులకు చెప్పడం బ్యాంకు వారు తెలియజేశారు. మరి ఈ రోజు కూడా హనుమాలగూడెంలో 7 రోజులు మట్టి రైతులు నిరాహారదీక్ష చేస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు కానీ, అట్లాగే జిల్లా నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఏమి మాట్లాడని పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంది. ఇదేమంటే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు రైతులు ఒప్పందాలు చేసుకోకుండా ఎందుకు మీరు సీడ్ పెట్టారు అనేది ఎదురు మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెంలో శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం పురస్కరించుకుని మ్యాక్ అసెంబ్లీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన మ్యాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు స్వపక్షాలకు జరిగే వాదోపవాదాలు, చర్చలు, పలు పథకాలు అమలు తీరు, ఎన్నికల హామీల గురించి స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాక్ అసెంబ్లీ చూపర్లను ఆకట్టుకుంది. రాజ్యాంగ హక్కులు, విధులు, చట్టం కల్పించిన జీవోల గురించి వివరించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వలన నేటి యువతలో సామాజిక స్పృహ కలిగి ఉంటుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందన్నారు. నాయకత్వ లక్షణాలు సైతం అలవాటు అవుతాయని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ప్రజలకు అందించే సేవల గురించి, అందుతున్న పథకాలు, అభివృద్ధి వంటివి చర్చకు రావడం వలన రాజ్యాంగ విలువలు సృష్టించుకోగలుగుతున్నారని తెలిపారు. అందుకే విద్యార్థులతో మ్యాక్ అసెంబ్లీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, విద్యార్థులు ఎమ్మెల్యే, మంత్రుల పాత్రలలో జీవించారని తెలిపారు. మొదటి హామీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్నారు. కానీ ఊరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. ఇది వరకు ఉద్యోగ రేటు ఉద్యోగం రహిత రేటు 5.1గా ఉండేది. కానీ అది ఇప్పుడు 7% పెరిగిపోయినది. మరి దీనికి సమాధానం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తారని ఆశిస్తున్నాను. మహిళలందరికీ నెలకి 3,000 రూపాయలు ఇస్తానని హామీ చేశారు. అలాగంటే సంవత్సరానికి సుమారు 36,000. కానీ ఆ పథకాన్ని కూడా నిర్వహించలేదు. దీనికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని మోసం చేశామని చెప్పారు. మోసం గురించి మేము మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సీఎంగా పనిచేశారు. ప్రజలు పాలించమని అధికారులు ఇస్తే వారిని పీడించుకు తిన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఉన్నది లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. కానీ ప్రజలు చాలా తెలివైన వారు అధ్యక్ష. కాబట్టి తమ సమయం రాగానే ఓటు పేరుతో వేటు వేసి గత ప్రభుత్వాన్ని దించి ఈయన ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు. అయినా ఈయన మారలేదు, అదే విధంగా మాట్లాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మేము ఈమెను గౌరవిస్తాము. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాము. మొదటిది, మేము ఇచ్చిన హామీ ఇంటికో ఉద్యోగం, అది ప్రభుత్వ ఉద్యోగమైనా కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగమైనా కావచ్చు. మేము ఇచ్చిన హామీకి 100కి 100 కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా ఈ హామీ అమలు కోసం ఈ సంవత్సరం మెగా డిఎస్సిని నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చాం. ఏపీఎస్సి ద్వారా వివిధ పోస్టుల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు కూడా నిర్వహించి కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల అవి కొంత ఆలస్యం అయిందే కానీ దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏం లేదు. ప్రైవేటు సంస్థల రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహాలు కల్పిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా 15 సంస్థలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. వాటి ద్వారా మరో 70 శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ, అంటే అసెంబ్లీ అనేటటువంటిది ఎలా జరుగుతుంది, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా ఏ విధంగా తమ శాసనసభ్యులను ఎన్నిక చేసుకుంటారు, అట్లాగే అధికార పార్టీ నిర్వహించేటటువంటి బాధ్యత ఏమిటి, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఏ విధంగా నిలదీస్తుంది అనేటటువంటిది పిల్లలకు అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి విద్యార్థుల తరపున, అదే విధంగా షాప్ తరపున మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరి ఈ కార్యక్రమం అనేటటువంటిది విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విద్యార్థులందరికీ కూడా 75వ రాజ్యాంగ
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. 3 వార్డులతో కలిసి ఉన్న రామచంద్రపురంలో గొల్లలు ఎక్కువగా ఉండేవారు. 1960వ సంవత్సరంలో కీర్తిశేషులు పరిమి గంగరాజు సర్పంచ్ గా పనిచేశారని, గొల్లల రామాలయం నిర్మాణం చేపట్టడంతో రామచంద్రపురంగా నామకరణం చేశారని అన్నారు. గ్రామ దేవత గంగానమ్మ ఆలయం, రామాలయంలో గ్రామస్తులందరూ ఏకస్తులై ఇటీవల నిర్మాణం చేపట్టి ప్రాణప్రతిష్ఠ చేశారని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పరిమి సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్లు, కమిటీ అధ్యక్షులు వరికూటి ధర్మయ్య తదితరులు భూమి పూజలో పాల్గొన్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని వివిధ రైతు, కార్మిక, వ్యవసాయ కూలీ సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. కేంద్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక, వ్యవసాయ కూలీ, చేతి వృత్తులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి అనే ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరులో భారీ ర్యాలీ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాలు ఆర్ఆర్పేట, ఫైర్ సెంటర్, కొత్త బస్టాండ్ల వైపు నుండి ఆయా సంఘాల బ్యానర్లు, జెండాలు, ప్లెకార్డ్స్ చేతబట్టి ర్యాలీలుగా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడ సుమారు గంటకు పైగా ధర్నా నిర్వహించారు. తమ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో, ధర్నాలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డాంగనగర్ కు చెందిన 74 సంవత్సరాల వయసు కలగ కరెల్ల కృష్ణవేణి పడిపోవడం వల్ల కాలు విరిగి సర్జరీ చేయించుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడటంతో నైతిక సహకారంగా మానవత సంస్థ తరపున 5,000 రూపాయలు, అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ తరపున 2,000 రూపాయలు కలిసి మొత్తం 7,000 రూపాయలు అందజేశారు. అలాగే ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ 2 దుప్పట్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, సహకార కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మానవతా సభ్యులు బల్లె రామచంద్రరావు, నెలప్రోలు ప్రభాకర్, రంగా పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారికి సహకరించడమే మానవతా ఉద్దేశ్యమని రామకృష్ణ తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హితోధికంగా ధన్యవాదాలు తెలిపారు. దూత ఉంటే దాతకు కొదవలేదని త్రిపుర రమేష్ అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది చాలా సంతోషకరం. డాంగనగర్లో ఉన్నటువంటి కరెల్ల కృష్ణవేణి గారి ఈ మధ్యకాలంలో ఆపరేషన్ చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ సమస్యను తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందించడానికి మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ముందుకు రావడం అభినందనీయం. అలాగే డాంగనగరం ఈ పరిసర ప్రాంతాలు పేదల ప్రాంతాలు, పేదలందరూ జీవిస్తుంటూ ఉంటారు. ఎవరికి వారి సొంత పనులు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఇటువంటి సాయం చేయడం అనేది మంచి పరిణామం. అలాగే రామకృష్ణ గారు రాజకీయంగా, ఇటు రైతువారీగా అందరికీ సుపరిచితులు. ఈ మధ్యకాలంలో ఆయన మానవతా అధ్యక్షులుగా ఎన్నుకోబడటం మరి కొంతమందికి చేతనిచ్చే అంశంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ వంతు కూడా మేము వారి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే గతంలో డాంగనగర్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాల్లో త్రిపురసుందరదేవి గారు పాల్గొనడం మాకు ఆవిడ సుపరిచితురాలే. ఆవిడ ద్వారాగా మరిన్ని కార్యక్రమాలు ముందుకు రావడం, రామకృష్ణ గారితో పాటు మేము కలిసి రావడం అనేది మా మానవతా సభ్యులు ఎంతో పని వృత్తుల్లో ఉన్నా కానీ వాళ్ళ సురేల నాగమణి కృష్ణవేణి గారి నైతిక పరామర్శ ఆపరేషన్ చేసిన వారికి మొత్తం భక్తిగా మా మానవతా సంస్థ సహాయం చేసాం. ఇక్కడికి వచ్చినటువంటి మానవతా మూర్తికి అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మానవతా సంస్థ అంటే పొడుగు బలహీన వర్గాలు విధి వచ్చి తిరిగి సహాయం చేసే సంస్థ. మేము మానవతా సభ్యత్వ రుసుముతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం.
ఎంతో మంది ముందుకొచ్చి మా మానవతా సంస్థలో సభ్యత్వం తీసుకోవాలని, ఇంతమంది జనాభా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం టౌన్ ప్రమాదమే 2 లక్షల జనాభా ఉంది. నేను మానవతా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న సందర్భంలో నేను 20,000 25,000 చేసి సభ్యత్వం చేసి అని అనుకున్నాను. కానీ మేడలు మిత్రులున్న వాళ్ళు కూడా సభ్యత్వం చేస్తాక వెనకాడుతున్నారు. రేపురాం మాపురాన్ని తిప్పుతున్నారు. ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా అడిగినంటే సభ్యత్వం తీసుకుని మాకు చేయూతనిచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాక ముందుకు రావాలని, ఎంతో డొనేషన్ ఇచ్చి మా మానవతా సంస్థని బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం యొక్క ప్రాధాన్యం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అది ప్రతి పౌరుడికి అందించే హక్కులు, విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రాజ్యాంగం గురించి వివరించారు. పాఠశాల డైరెక్టర్ బుద్దాల సురేష్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, న్యాయం, సామాజిక సాధికారత కోసం ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. ప్రాథమిక విభాగ ప్రిన్సిపల్ మినిమోల్ మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక హక్కులు, స్వేచ్ఛలు, బాధ్యతలు వంటి అంశాలను వివరించి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుక విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన, దేశ ప్రేమ విలువలను మరింత బలోపేతం చేస్తుందని వక్తలు ప్రసంగించారు. The unity and integrity of the nation in our Constituent Assembly 26th day of November 1949 do hereby adopt enact and give ourselves this constitution. ఏలూరు కలెక్టరేట్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బుధవారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణంపై పురోగతి, 22A కేసులు, ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ సమ్మిట్ వంటి అనేక కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగం ఆమోద దినోత్సవం పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. Do hereby adopt, enact and give to ourselves this constitution. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో సాకారం కానున్న రైతు బజార్, వెలమ రామాలయం ప్రాంతంలో నిర్మించే అవకాశం. భక్త సంద్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఘనంగా షష్ఠి ఉత్సవాలు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రామచంద్రపురంలో కృష్ణాలయానికి భూమి పూజ చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర పాఠశాలలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకట్టుకున్న మ్యాక్ అసెంబ్లీ. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు విజయవంతమైన మెగా జాబ్ మేళా, భారీగా తరలి వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు. జంగారెడ్డిగూడెం గరుడనగర్ లో ముగిసిన నాగూర్ మీరా షరీఫ్ మీర్జావల్లి హజరత్ వార్ల దర్గా 3వ గంధోత్సవం, పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథ్. వార్తలు సమాప్తం. నమస్కారం.